హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కారన్. ఈరోజు మనం 'పుష్ప ది రూల్' సినిమాకి సంబంధించిన ఓవరాల్ రివ్యూస్ ప్లస్ డే 1 కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. 'పుష్ప 2'కి ఓవరాల్‌గా నేనైతే ఎలా ఇచ్చానంటే పాజిటివ్స్ ఎన్నున్నాయో నెగెటివ్స్ కూడా మూవీలో అన్నున్నాయి. కొన్ని లూప్ హోల్స్ బాగున్నాయి. దానివల్ల సినిమా అనేది నేనైతే 3.1 రేటింగ్ ఇచ్చాను. సరే నాది వదిలేసి మిగతా ఓవరాల్‌గా నేను మొత్తం ఇంటర్నెట్ అంతా జల్లెడబెట్టి అసలు అందరూ ఎట్లా రివ్యూస్ ఇచ్చారో ఒకసారి చెక్ చేశా. ఎందుకంటే టాక్ అనేది ఒక దగ్గర ఒక తీరుగా వస్తుంది. అందుకని మొత్తం అన్నీ జల్లెడబెట్టి చెప్పిందేంటంటే మెజారిటీ కొంతమంది ఆడియన్స్ అంటే ఒక 60% ఆడియన్స్ ఏమో సూపర్ ఉందని చెప్పిర్రు. ఇంకా 40% ఏమో ఆ మైనస్‌లు నేను చెప్పినట్టు ఏదైతే మైనస్‌లు ఉన్నాయో ఆ మైనస్‌లు చూసి సినిమా బాలేదు, యావరేజ్ అని టాక్ అయితే ఇచ్చారు. డిజాస్టర్ అయితే ఎవరు ఇవ్వలేదు. ఫ్లాప్ అని కూడా ఇవ్వలేదు. యావరేజు, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ ఈ 3 టాక్స్ అయితే ఓవరాల్‌గా వినపడుతున్నాయి. వేరే స్టేట్స్‌లలో అయితే హిట్ టాక్ అయితే వినపడుతుంది. మన తెలుగు స్టేట్‌లోనే కొద్దిగా నెగెటివ్ టాక్ అయితే బాగా వినపడుతుంది. అండ్ అండ్ ఓవర్‌సీస్‌లో గానీ లైక్ సినిమాకైతే ఓకే హిట్ టాకే వినపడుతుంది. ఓవరాల్‌గా సినిమా అయితే జస్ట్ హిట్ టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఓకే ఇదంతా. అండ్ ఇంకో విషయం గురించి మనం దీంట్లో మాట్లాడుకోవాలి. నిన్న ప్రీమియర్స్ షో ఏసినప్పుడు డిసెంబర్ 4th రోజు ప్రీమియర్స్ 9:30కి ఏసినప్పుడు సంధ్యా థియేటర్‌లో ఒక తొక్కిసలాటలో జరిగినప్పుడు ఒక లేడీ అనే వ్యక్తి చనిపోయింది. ఒక బాబు హాస్పిటల్ అయితే పడ్డాడు. ఇది చాలా బాధాకరం విషయం అనమాట. అసలు ఇప్పటిదాకా ఏ సినిమా కూడా జరగలేదు. ఇట్లా జరిగింది. అల్లు అర్జున్ అసలు ఇంత పెద్ద హీరో అసలు ఎందుకు అసలు థియేటర్‌కొచ్చాడో అర్థం కావట్లేదు. అది ప్రీమియర్ షోకి అసలు ప్రీమియర్స్ వచ్చేటోళ్ళంతా మొత్తం పిచ్చోళ్ళు. బన్నీ అన్న ఫ్యాన్స్ మా డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అట్లాంటిది ఆ 9:30 ఎపిసోడ్‌కి మొత్తం అసలు పాన్ ఇండియా హైప్ ఫుల్లు ఉంది. మొత్తం ఫుల్ క్రేజ్ ఉంది సినిమా. సరే సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఒక సినిమాకి బిగ్ బజ్ ఉందనమాట. ఎంత అంటే ఒక 2,000,00,00,000 1500,00,00,000 2,000,00,00,000 కొడుతుందన్న అంచనాలతో అందరు దిగిర్రు. ఆ రేంజ్‌లో ఆ టైంలో అటువంటి ఆడియన్స్ ఉన్నప్పుడు అసలు అల్లు అర్జున్ పోవడం అనేది చాలా రాంగ్. పోయినా గానీ కొంచెం చర్యలైతే తీసుకోవాల్సింది. ముందే అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అక్కడ కొద్దిగా ఏమంటారు కొంచెం యాజమాన్యానికి కొంచెం మంచిగుండేది. కానీ ఇయన్నీ ఏం చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడం వల్ల ఆహ్, ఇదంతా రాద్డం జరిగింది. అండ్ ఇక్కడేందంటే వాళ్ళ పీఆర్ టీమ్ వోళ్ళైతే అందరికి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారని చెప్పారు. ఇట్లా బన్నీ అన్న వస్తున్నాడని. దానివల్ల కూడా కొంచెం బాగా ఇబ్బంది కలిగింది. ఒకవేళ యాజమాన్యానికి చెప్పి ఆడియన్స్‌కి సర్ప్రైజ్ ఉంచినట్టయితే బాగుండేది. ఎటువంటి నష్టం జరగకపోయేది. కానీ నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా, 1,00,000 కోట్లు ఇచ్చినా, నీ భూమి మీద ఉన్న ధనం మొత్తం తీసుకొచ్చి పెట్టినా గానీ పోయిన ప్రాణం అయితే మనం తీసుకురాలేం. ప్రస్తుతం టెక్నాలజీతో కూడా మనమైతే ఏం చేయలేము. ఇది చాలా బాధపడే విషయం అనమాట. మరి బన్నీ నుంచి లేదా ప్రొడ్యూసర్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే వస్తుందో చూడాలి. వాళ్ళ సైడ్ నుంచి అయితే వాళ్ళైతే ఆహ్, రెస్ ఓకే చూసుకుంటాం అనేది ఒక మాట అయితే ఇప్పుడు వినపడుతుంది. మరి చూడాలి. లైక్ అండ్ ఇంకోటి బ్యాడ్ విషయం ఏందంటే పాపం అల్లు అర్జున్ మీద కేస్ పడ్డాయి. థియేటర్ యాజమాన్యం మీద, అల్లు అర్జున్ మీద, అల్లు అర్జున్ సెక్యూరిటీ గార్డ్ మీద కేస్ అయితే పడింది. అండ్ మరి చూడాలి. ఇప్పుడే ఆల్రెడీ 'పుష్పకే' పెద్ద మెగా అవార్డ్స్, పవన్ కళ్యాణ్ తోటి యుద్ధము, ప్లస్ టికెట్ ప్రైజు ఇంత గొడవలు జరుగుతుంటే, ఇంత రాద్ధాంతాలు జరుగుతుంటే మళ్ళా ఫస్ట్ రోజు వచ్చి మళ్ళీ ఇదో పెంటయింది మొత్తం. అసలు ఈ సినిమాకి ఎందుకు ఇంత నెగెటివ్ అసలు మన స్టేట్‌లలో అసలు ఘోరంగా ఎంత ఆ టైం బ్యాడా అర్థం కావట్లే. 50% ఒకవైపు ఎట్లుందంటే కలెక్షన్స్ బుల్లెట్ లెక్క పోతుంటే నెగెటివ్ దాని సినిమా మీద అందులో అల్లు అర్జున్ మీద ఇంప్రెషన్ అనేది ఇంకా నెగెటివ్ పడిపోతూనే ఉంది. బ్యాడ్ అయితేనే ఉంది మన దగ్గరైతే. ఇది చాలా బ్యాడ్ విషయం చెప్పాలి. అండ్ ఎందుకంటే ఒక ప్రాణం అనేది మనం ఎన్ని కోట్లు తీసుకొచ్చినా గానీ తీసుకురాలేము. విచ్ ఈజ్ మనం చాలా బ్యాడ్ విషయం. హోప్ సో వాళ్ళకి సరిపోను పైసలిచ్చి కనీసం డబ్బు రూపంలో ఎంతో కొంత వరకైతే న్యాయం అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళ మదర్ పని చేస్తారు కాబట్టి ప్రాణాలైతే తీసుకురాలేం. కనీసం అట్‌లీస్ట్ ఆర్థికంగాన్నా మనం సహాయం చేయగలుగుతాం. అండ్ ఎవరైతే బాలుడు తను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నో అతనికి సహాయం చేసి కనీసం అతని ప్రాణమైనా కాపాడుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ దేవుడు అతన్ని కాపాడాలని అయితే కోరుకుంటున్నాను. యాహ్! ఇది ఓవరాల్‌గా మొత్తం 'పుష్ప' రివ్యూ టాకు మొత్తం జరిగిన ఇన్సిడెంట్స్ గురించి. అండ్ మెయిన్‌గా మనం ఈ వీడియో చేయడానికి ఏందంటే 'పుష్ప' కలెక్షన్స్ అసలు. 'పుష్పకి' నెగెటివ్ ఎంతైతే ఉందో ప్లస్ కూడా అంతే జరిగిందనమాట. ఓవరాల్‌గా ప్రీమియర్స్ ఇంక్లూడ్ చేసి ప్రీమియర్స్ రోజు అంటే వెడ్నెస్‌డే రోజు 10,00,00,000 నెట్ అయితే వచ్చింది. వినండి నెట్ నాట్ గ్రాస్. అండ్ డే 1 రోజు అఫీషియల్‌గా ఇండియన్ వైస్‌గా మొత్తం ఓవరాల్‌గా 165 crores నెట్ అయితే వచ్చింది. అండ్ ఓకే డే 1 ఒకవేళ కలెక్షన్స్ కౌంట్ చేస్తే మనం లాస్ట్ డే ప్రీమియర్స్ అంటే డే 3 ప్రీమియర్స్ ప్లస్ డే 1 సో డే 0 ప్రీమియర్స్ ప్లస్
డే వన్ యాహ్! డే వన్ కలెక్షన్స్ కాబట్టి ఓవరాల్‌గా 165 ప్లస్ 10 175 క్రోర్స్ నెట్ అయితే ఇండియన్ వైస్‌గా ఓన్లీ నేను చెప్పే కలెక్షన్స్ ఇండియాలో మాత్రమే 175 క్రోర్ నెట్ వచ్చింది. అంటే గ్రాస్‌లో కన్వర్ట్ చేస్తే దాన్ని ఆల్మోస్ట్ 292 క్రోర్స్ గ్రాస్ అనమాట. ఓన్లీ కేవలంలోనే ఇండియాలో డే వన్ కలెక్షన్స్ ఎంత అంటే 292 క్రోర్స్ గ్రాస్ వచ్చింది. ట్రిపుల్ ఆర్‌కి 223 క్రోర్స్ గ్రాస్ అండ్ 133 క్రోర్స్ నెట్ వచ్చిందన్నమాట. గ్రాస్ నెట్ ఏంటంటే సింపుల్ ఏం లేదు. థియేటర్ ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్, థియేటర్ సంబంధించిన మెయింటెనెన్స్ అవన్నీ పోను. థియేటర్‌లో షేరు ప్లస్ గవర్నమెంట్ షేర్ 2 పోను వచ్చేది నెట్ అనమాట. 17 అంటే వాళ్ళకొచ్చిన అఫీషియల్ వాళ్ళు ఎట్లయితే 450 క్రోర్స్‌కి అమ్మారో లైక్ ఆ పెట్టుబడి పెట్టారో అది 175 వచ్చినట్టు అది కౌంటు. కాకపోతే మనం ఓవరాల్ కలెక్షన్స్ అనేవి ఇప్పుడు బాహుబలి అయినా గ్రాస్‌లో ఉంటది కాబట్టి గ్రాస్‌లోనే కౌంట్ చేస్తాం. గ్రాస్ ప్రకారం 292 క్రోర్స్ వచ్చినాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇండియా వరకి కలెక్షన్స్ మరి ఓవర్సీస్‌లో అంటే ఆల్ ఓవర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇంకెంత వచ్చాయనేది క్వెషన్ మార్క్. ఇప్పటిదాకా అయితే ఏ వెబ్‌సైట్స్‌లలో గాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు. కాకపోతే ఎస్టిమేషన్స్ ప్రకారం 60-100 క్రోర్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుర్రు. అంటే ఇప్పుడు 290 ప్లస్ అనుకుంటే 290 ప్లస్ 50 60 మినిమమ్ 60 వస్తుంది కాబట్టి 60 అంటే 350 క్రోర్స్. అంటే తక్కువ సినిమాకి 350 క్రోర్స్ నుంచి 380 క్రోర్స్ లేదా 400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మనం 50 వేసుకుంటే ఒకవేళ 340 టు 380 మధ్యలో అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్‌గా 'పుష్ప 2' ది రూల్ అనే సినిమా ఓవరాల్‌గా బాక్స్ ఆఫీస్‌ని రూల్ చేసిందని చెప్పాలి. ఆల్మోస్ట్ 350-400 క్రోర్స్ మధ్యలో సినిమా అయితే ఒక్క డే వన్ రోజే ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ తోటి ఆల్ ఓవర్ ద వరల్డ్ 350 ప్లస్ గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేస్తుందనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అంటే ఇప్పటిదాకా ఉన్న ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఇండియన్ సినిమా కూడా సాధ్యం కానీ డే వన్ కలెక్షన్ అయితే రికార్డ్ చేసి పెట్టింది. మళ్ళీ ఈ సినిమాని బ్రేక్ చేయాలంటే ఇంకా ఎన్ని రోజులు పట్టిద్దో ఒకసారి చూడాలి. అండ్ ఇప్పుడు అందరి క్వశ్చన్స్ ఏంటంటే పుష్ప ఏ సినిమాస్ బీట్ చేస్తుంది? 1000 కోట్ల సినిమాలు మనకి 7 సినిమాలు ఉన్నాయి. మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో అయితే మెన్షన్ చేశాము. ఈ 1000 కోట్ల సినిమాలని ఎన్ని రోజులు దాటుతుంది ప్లస్ ఏ సినిమాలు దాటుతుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ కలెక్షన్స్ చూస్తే 350 ప్రకారం నెక్స్ట్ ఒక ఓవరాల్ అనాలిసిస్‌గా నాకున్న అనాలిసిస్ ప్రకారం డే వన్ రోజు ఒక సినిమాకి 100 కోట్లు వస్తే నెక్స్ట్ రోజు 60-70 వస్తాయి. అంటే 50% డ్రాప్ పడిపోద్దన్నమాట కలెక్షన్స్‌లో. కాబట్టి 350 ప్లస్ వచ్చింది. అందులో మనం హాఫ్ వేసుకున్నా 150 వేసుకున్నా 150 క్రోర్స్ కంటే ఎక్కువ రావు డే 2 రోజు. అండ్ యావరేజ్‌గా డే 2 రోజు 150 వస్తే 350 ప్లస్ 150 500 క్రోర్స్ అంటే 2 రోజులలో సినిమా 500 కోట్లు కొట్టబోతుందన్నమాట. విచ్ ఈస్ అసలు 'పుష్ప మ్యానియా' ఏ విధంగా ఉన్నదో చెప్పడానికి ఇదే బిగ్. దట్టు ఫ్రైడే ఇంకా సాటర్డే, సండే 4 రోజులు ఉన్నాయి. ఈ 4 డేస్ అనేది చాలా కీలకం ఇంపార్టెంట్. ఈ 4 డేస్ కలిపి ఎస్టిమేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు డే వన్ కలెక్షన్స్‌తో చూస్తే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి అంత డ్రాప్ పడేస్తాను. ఒకవేళ హిట్ టాక్ వచ్చినట్టయితే డే 2 రోజు 200 150 100 అట్లా వేసుకొని పోదాం. కాకపోతే 150 100 వేసామన్నమాట. ఆల్మోస్ట్ చాలా తగ్గించి ఈ లెక్క ప్రకారం చూస్తే 700 ఇంకా అటు ఇటు కలిపి 700-750 క్రోర్స్ ఓన్లీ 4 డేస్‌లలో 750 క్రోర్స్ దాటే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ టికెట్స్ ప్రైస్ అయి ఉన్నాయి ప్లస్ ఈ నెగెటివ్ ఇంపాక్ట్ ఏం చేయలేదనుకుంటే 350 డే 2 రోజు 200 150 150 అంటే ఎంత వస్తుంది 200 ప్లస్ 300 ప్లస్ 200 500 ప్లస్ 350 850 అంటే 4 డేస్‌లలో పుష్ప 2 850 క్రోర్స్ మ్యాక్సిమం ప్రాబబిలిటీ. ఇంకొక 850 వరకు ఛాన్స్ ఉంది. అండ్ లీస్ట్ ప్రాబబిలిటీ 700 టు 850 అంటే 150 కోట్ల డిఫరెన్స్ వస్తుందన్నమాట మనకి 4 డేస్‌లలో. అది ఓవరాల్‌గా పుష్ప సంబంధించిన కలెక్షన్స్. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్‌గా బయట అంతా స్పెక్యులేషన్స్ ఇస్తారు. నేను అక్యురేట్‌గా నెంబర్ చెప్తాను. ఒకవేళ మీకు అక్యురేట్ నెంబర్ కావాలనుకుంటే మా ఛానల్ కారణం సబ్స్క్రైబ్ చేయండి. మీరు పుష్ప 2, బాహుబలి 2 అండ్ ట్రిపుల్ ఆర్ మళ్ళీ దంగల్ మూవీ కలెక్షన్స్ బీట్ చేస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ చేస్తే అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి యెస్ అని, లేకుంటే నో అని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కారణ్ ఫర్ మోర్ పుష్ప collections and any trending videos. Thank you for watching.